అయ్యా మీకు దండం పెడతాను, పోచమ్మ విగ్రహాన్ని తీయకండయ్యా. పోచమ్మ శాపం అంత మంచిది కాదు. ఇంత పెద్ద బంగ్లా ముందు ఆ విగ్రహం చూడ్డానికి బాలేదు. రే మీరు తీసేయండి రా. అలాగయ్యా. ఆపండ్రా, ఆపండ్రా. చెప్పింది వినండ్రా. అయ్యా మీకు దండం పెడతాను, పోచమ్మ విగ్రహాన్ని తీయకండయ్యా. నన్ను మీరు పట్టుకోలేరు. ఎక్కడి నుంచి వస్తారా మీరంతా? ఎంత ప్రేమగా చూసుకున్నాం కదరా మిమ్మల్ని. నా చెల్లి చావుకి కారణం నువ్వే. నిన్ను చంపేస్తా. చంపేస్తావు కదరా. ఎందుకు ఇలా చేసావు? Will you stop this nonsense? వెళ్ళండి. నా చెల్లి చెస్సి. మీ యానివర్సరీ పార్టీ రోజు ఏం జరిగిందో డీటెయిల్గా చెప్పండి. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ యానివర్సరీ వా. ఎలా ఉంది? వావ్, చాలా బాగుంది డాడ్. థ్యాంక్ యూ డాడ్. గుడ్ మార్నింగ్ అంకుల్. మార్నింగ్. డేవిడ్ డాడ్ గిఫ్ట్ ఏమి ఇచ్చారో చూడు. గాడ్ బ్లెస్ యూ మై డియర్. ఎలా ఉంది డేవిడ్? నాకు ఈ యానివర్సరీకి మర్చిపోలేని గిఫ్ట్ కావాలి. మామా
అయ్యో బిజీ? చెప్పు జెస్సీ. నేను నీకు విషయం చెప్పాలమ్మా. ఈరోజు ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వచ్చావు నువ్వు? ఏరా, వాష్రూమ్ క్లీన్ చేసావా? చేశానమ్మా. రోజు ఎవరో ఒకరి మీద కంప్లైంట్ చేయకపోతే నీకు నిద్ర పట్టదు కదా? అది కాదమ్మా, అసలు నువ్వు వెళ్ళు. సరే అమ్మా. అసలు ఏం జరిగిందంటే ఏదైనా సరే ఈరోజు నేను వినే మూడ్లో లేను. నీకొక స్కర్ట్ తెచ్చాను, దాన్ని వేసుకొని పార్టీలో బార్బీ డాల్ లాగా నవ్వుతూ తిరిగితే చాలు. ఓకే? ఈ ఇయర్ మనం ఒక బేబీని ప్లాన్ చేద్దాం డేవిడ్. ఇవా హా? ఒకసారి ట్రా. ఏంటి? జెస్సీ ఎందుకు ఏడుస్తుంది? ఐ డోంట్ నో. అసలు ఆ ఎస్టేట్ మేనేజర్ కొడుకుతో జెస్సీకి ఏంటి మాటలు? అదేమో తెలియదు కానీ తను కేవలం ఏడుస్తున్నట్టు లేదు, ఏదో కోపం కూడా ఉంది. మేబీ వాళ్ళిద్దరి మధ్య ఏమైనా ఇష్యూ జరుగుతుందేమో. ఐ థింక్ హీస్ ట్రబ్లింగ్ హర్. లేదు సురేష్, ఈరోజు ఎలాగైనా అక్కకు చెప్పాలి. రే సురేష్, ఏమైంది? వై ఆర్ యు అప్సెట్? ఏం లేదక్క. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావు? ఏరా, ఏం చేసావు? ఏం మాట్లాడుతున్నావు తనతో? ఏం లేదు. ఏం లేదంటే ఊరికే వచ్చారా మీరిద్దరిక్కడికి? ఏదో జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. నువ్వెందుకు తనకింత దగ్గరగా నిల్చున్నావు? ఏదో చేస్తున్నావు, తన వెనకే తిరుగుతున్నావంట. ఏం కావాలరా నీకు? అక్క నువ్వు ఆగు. అలాంటిదేం లేదంటే మరి ఇంకేంటి? నువ్విక్కడ పని చేసే కుక్కవి, నేను విసిరి పడేసే ఫుడ్ తినే బతుకునేది. అది కాదని మా ఇంటి లోపలికొచ్చి తిందామనుకుంటే మాత్రం గెట్ అవుట్. వాళ్ళంతా మిడిల్ క్లాస్, వాళ్ళకి దూరంగా ఉండాలి. అలా కాదక్క. జెస్సీ, అసలు తెలుసా ఏం జరిగింది? నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకు. నువ్వు హ్యాపీగా ఉండాలి అంతే. స్టే అవే ఫ్రమ్ ది షిట్టి పీపుల్. టేక్ కేర్. ఐ వుడ్ లైక్ టు మేక్ ఎ టోస్ట్. నిజంగా ఇవాళంటి వైఫ్ దొరకడం నేను చేసుకున్న అదృష్టం. ఐఎమ్ సో లక్కీ టు హ్యావ్ యువా ఇన్ మై లైఫ్. ఐ లవ్ యూ యువా.
జెస్సీ అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఇట్స్ నాట్ సేఫ్. కిందికి రా. సురేష్ తనని తీసుకునిరా. వెళ్ళు. సురేష్ వద్దు. డేవిడ్, you go. ఎవ్వరు రావద్దు. ఐఎమ్ హ్యాపీ హియర్ అలోన్. ఎందుకు వెళ్ళావు అక్కడికి? కిందకి రా. ఎందుకంటే నేను మీ అందరికంటే పైన ఉండాలి కాబట్టి. ఇవా హ్యాపీ యానివర్సరీ. ఐ లవ్ యూ అమ్మా. అమ్మా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఎవ్రీబడి.